దుబాయ్ రియల్ ఎస్టేట్ విషయానికి వద్దాం. ఇప్పుడు మీరు మొబైల్ వాడే సోషల్ మీడియా వాళ్ళే ప్రతి ఒక్కరు, అది ఇన్స్టాగ్రామ్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, పొద్దున్న లేస్తే దుబాయ్ రియల్ ఎస్టేట్ సంబంధించిన వీడియోలు, దుబాయ్ రియల్ ఎస్టేట్ సంబంధించిన ప్రతి ప్రోగ్రామ్స్ మీకు కనిపిస్తున్నాయి చాలా హెవీగా. హైదరాబాద్లో అయితే ప్రతి 5 స్టార్ హోటల్లో ఎవ్రీ సాటర్డే అండ్ సండే ఎక్స్పోలు పెడుతున్నారు. అంటే దుబాయ్లో పెట్టుబడులు పెట్టండి, రండి కొనుక్కోండి మా దగ్గర అని చాలా కంపెనీస్కి సంబంధించినటువంటి వాళ్ళ ప్రతినిధులు వచ్చేసి ఆడ ఎక్స్పోలు పెడుతున్నారు. దుబాయ్లో మెయిన్గా రియల్ ఎస్టేట్ కంపెనీలు ఒక 4-5 ఉంటే, అందులో కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఒక 60-70 కంపెనీలు ఉంటే, సో వీళ్ళతో టైఅప్ అయిన మార్కెటింగ్ రంగం వాళ్ళు దాదాపు 3,000 పైన కంపెనీస్ ఉన్నాయి. సో దుబాయ్లో కూడా వితౌట్ కన్సల్టెంటీ ద్వారా మనం పోయి అపార్ట్మెంట్ కానీ విల్లా కానీ కొనుక్కోలేం. అక్కడ ఉన్న డైరెక్ట్ కంపెనీ ఎవరికి కూడా అమ్మదు. సో త్రూ ఏజెంట్ త్రూ లైక్ మీడియేటర్ త్రూనే అక్కడ వాళ్ళు ఇస్తారు. కాబట్టి ఈ మీడియేటర్ సంస్థలు దాదాపు 3,000 పైన అక్కడ దుబాయ్లో రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నాయి. మరి అందులో 3,000 మందిలో చాలా మంది మనకు హైదరాబాద్ మీద కూడా ఇప్పుడు బాగా టార్గెట్ చేశారు. ఈ మధ్య ఇండియా నుంచి అత్యధిక మంది దుబాయ్లో పెట్టుబడి పెడుతున్నారు. బిలియన్ల కొద్ది పెట్టుబడులు పెడుతున్నారు. అందులో ప్రధానంగా మన హైదరాబాద్, మన తెలుగు రాష్ట్రాల నుంచి అత్యధిక మంది పెట్టుబడులు పెడుతున్నారు. సో ఏంటి దుబాయ్ రియల్ ఎస్టేట్లో ఎస్ఎఫ్టీ కాస్ట్ ఎలా ఉంది మన ప్రైస్లో? మీరు చాలా వీడియోలు వినుంటారు, వాళ్ళు దిరమ్స్లోనో డాలర్లోనో చెప్తారు, అది మనకు చాలా అంత స్పష్టంగా అర్థం అవ్వకపోవచ్చు. ఇక్కడ మీకు నేను రూపీస్లో చెప్తాను, ఒక్కసారి మీరు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి వినండి. దుబాయ్లో 2 రకాల రియల్ ఎస్టేట్, అంటే నెంబర్ 1 వచ్చేసి రెసిడెన్షియల్ టైపు, నెంబర్ 2 వచ్చేసి కమర్షియల్. సో దుబాయ్లో టోటల్ దుబాయ్ మొత్తం మీద కూడా నార్మల్ ప్రైజే, ఏ లొకేషన్ ప్రైస్ ఆ లొకేషన్లో యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. కొద్ది గొప్ప లక్షల్లో తేడా తప్ప పెద్ద తేడా ఏమి ఉండదు. కాబట్టి దుబాయ్లో ఎలా ఉంది, రెసిడెన్షియల్ ప్రైస్ ఎలా ఉంది అని అంటే ఫ్రెండ్స్, దుబాయ్లో రియల్ ఎస్టేట్లో ఎస్ఎఫ్టీ దాదాపు ఒక 35,000 నుంచి 35,000 నుంచి 45,000 దాకా కూడా రెసిడెన్షియల్ రంగంలో ఉంది. అది మీరు విల్లాస్ తీసుకున్నా, అపార్ట్మెంట్ తీసుకున్నా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 400 ఎస్ఎఫ్టీ ఉన్న స్టూడియో రూమ్, అంటే ఒక రూమ్లోనే అటాచ్డ్ బాత్రూమ్, లెట్రూమ్ అండ్ కిచెన్ కూడా ఉండేది స్టూడియో అంటారు అక్కడ. ఈ ఒక 400 ఎస్ఎఫ్టీలో ఉంటుంది. ఈ 400 స్టూడియో మీకు 4×12 అంటే దాదాపు 1,20,00,000 నుంచి 1,50,000 మధ్యలో మీకు ఆల్ లొకేషన్స్లో అవైలబుల్గా ఉంది. సో ఒక 1,20,00,000 కనుక మన దగ్గర ఉంటే మనం దుబాయ్లో ఒక స్టూడియో కొనుక్కోవచ్చు. ఒక 1000 ఎస్ఎఫ్టీలో ఒక 1 BHK ఆర్ 2 BHK 1000 ఎస్ఎఫ్టీలో కనుక మనం తీసుకుంటే ఒక 3 CR అండ్ ప్లస్, అంటే ఒక 30,000 నుంచి పైన ఉంది అనుకున్నాం కాబట్టి ఒక 3 కోట్ల నుంచి పైన మనకి ఒక 1000 ఎస్ఎఫ్టీలో అపార్ట్మెంట్లో వస్తుంది. మరి అదే మీరు విల్లాస్కి వెళ్తే కనుక విల్లాస్ ఆడ మినిమం 3,000 పైన ఎస్ఎఫ్టీలో ఉంటాయి. ఒక 3,000 ఎస్ఎఫ్టీ అని అంటే దాదాపు ఒక 10 కోట్ల నుంచి మీకు విల్లా అక్కడ స్టార్ట్ అయింది. 10 నుంచి 15, 16 మధ్యలో 20 కోట్లు, 30 కోట్లు, 50 కోట్లలో కూడా మనకు విల్లాస్ ఉంటాయి. కానీ సైజుని బట్టి కొంత ఏరియా అండర్ గ్రౌండ్ అట్లా పట్టి. సో కాబట్టి మనం ఒక విల్లా కావాలి అంటే ఆడ అట్లా ఇన్వెస్ట్ చేయాలి. లేదు 5 కోట్లు పెడితే ఒక 3 BHK ఆర్ 4 BHK ఒక 2,000 ఎస్ఎఫ్టీలో మనకి ఒక 5 కోట్లలో కూడా అక్కడ మనకి రెసిడెన్షియల్లో ఇల్లు వచ్చే అవకాశం ఉంది. మరి కమర్షియల్ విషయానికి వస్తే ఎలా ఉంది? కమర్షియల్ విషయానికి వస్తే 50,000 నుంచి 65,000 మధ్యలో ఎస్ఎఫ్టీ కోడ్ అవుతుంది. అంటే ఒక 400 ఎస్ఎఫ్టీ ఉన్న స్టూడియో రూమ్ సైజు కమర్షియల్ స్పేస్, అంటే ఒక టీ షాప్కో, లేకపోతే ఒక పాప్కార్న్ షాప్కో, లేకపోతే ఒక మామూలు ఏదైనా ఒక కమర్షియల్ కాంప్లెక్స్లో ఒక చిన్న షాప్ పెట్టుకోవడం కోసం మనం కనుక 400 ఎస్ఎఫ్టీ తీసుకుంటే దాదాపు 2 కోట్ల నుంచి స్టార్ట్. 4×5 20, 400 ఎస్ఎఫ్టీ 50,000 చొప్పున ఒక 2 కోట్ల నుంచి స్టార్ట్ అవుతుంది. మరి అదే ఒక 1000 ఎస్ఎఫ్టీ అంత ప్లేస్ ఒక పెద్ద షాప్కి మీరు కనుక తీసుకుంటే దాదాపుగా 5 కోట్ల నుంచి 10 కోట్ల మధ్యలో ఇంకా పైకి మీరు మనం ఎంత ఎస్ఎఫ్టీ తీసుకుంటే అంత ఎస్ఎఫ్టీ. అంటే మినిమం కమర్షియల్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఒక స్టూడియో సైజ్ అయితే 2 కోట్లు, ఒక 5 కోట్లు ఉంటే కనుక మనం ఒక పెద్ద షాప్ సైజులో తీసుకోవచ్చు. సో అక్కడి నుంచి పైకి ఎంత కావాలంటే అంత. సో రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ ఎలా ఉంది అంటే 1,20,000 నుంచి 1,20,00,000 నుంచి రెసిడెన్షియల్ స్టార్ట్, కమర్షియల్ 2 కోట్ల నుంచి స్టార్ట్. మరి మనం పోయి అక్కడ ఉండడానికే కొనుక్కోవాలంటే అట్లేం అవసరం లేదు. ఇందులో 2 రకాల ఉపయోగాలు ఉన్నాయి. నెంబర్ 1 వచ్చేసి రెంటల్, అంటే మనం ఇల్లు కానీ షాపింగ్ కానీ కమర్షియల్ కానీ రెసిడెన్షియల్ కానీ కొనుక్కొని రెంట్కి ఇచ్చుకోవడం ఒక పద్ధతి. లేదు రెంట్కి ఇస్తూ గ్రోత్ కూడా, లేదు ఇనీషియల్ గ్రోత్, లేదు లాంగ్ టర్మ్ గ్రోత్, ఈ రెండింటి కూడా ఇక్కడ ప్రధానం. గ్రోత్లో ఇనీషియల్ గ్రోత్ అంటే కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడే కనుక మనం కొనుక్కొని అది మన కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయినాక అమ్ముకుంటే దాదాపు మనకు 30% అండ్ ఎబో 30-35% ప్రాఫిట్లో మనం దాన్ని రీసేల్ చేసుకోవచ్చు. సో ఇదొక టైప్ గ్రోత్. లేదు కొనుక్కున్నాం, ఆడ పెట్టుకున్నాం, కన్స్ట్రక్షన్ అయిపోయింది, డబ్బులంతా చేసేసాం, రిజిస్ట్రేషన్ చేసుకున్నాం, అలాగే ఉంచుకున్నాం, రెంట్ వస్తుంది. ఇన్ ఫ్యూచర్లో 2040 విజన్ 2040 దుబాయ్ ఈరోజు నడుస్తూ ఉంది. అక్కడ
2040 కల్లా మీరు ఊహించినంత గ్రోత్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఎలా ఉంది రెంటల్ అనేది ఒకసారి పరిశీలన చేస్తే, ఇప్పుడు మనం అదే 2 కోట్లు పెట్టి హైదరాబాద్లో ఒక అపార్ట్మెంట్ కొనుక్కుంటే మనకి ఇక్కడ రెంటు 75,000 నుంచి ₹1,00,000 మధ్యలో వచ్చే అవకాశం ఉంది. అది కూడా డిమాండ్ చాలా తక్కువ ఉంది. అంటే మాకు కావాలని అంత బడ్జెట్లో 2 కోట్ల అపార్ట్మెంట్లో వచ్చి రెంట్ ఉందాం అనే వాళ్ళు చాలా తక్కువ. అంటే ఇక్కడ హైదరాబాద్లో మనం ఉండడం కోసం మాత్రమే అపార్ట్మెంట్ కానీ విల్లా కానీ కొనుక్కోవాలి తప్ప రెంటల్గా ఎక్స్పెక్ట్ చేస్తే అంత డిమాండ్ అయితే లేదు అనేది వాస్తవం ప్రజెంట్ పరిస్థితుల్లో. కాబట్టి సో రెంటల్ పర్పస్గా ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం కొంత ఇబ్బందికరంగా ఉంది. అదే మీరు దుబాయ్ విషయానికి వస్తే రెంటల్ కూడా అడ్వాన్స్ బుకింగ్ ఉంది. మీ కన్స్ట్రక్షన్ అవుతుంటేనే రెంట్కి బుకింగ్ అయిపోతూ ఉన్నాయి. సో రెంటల్ కూడా చాలా స్పీడ్గా ఉంది. అలాగే గ్రోత్ కూడా చాలా స్పీడ్గా ఉంది. సో ఈ రెంటల్ మరి దుబాయ్లో అయితే ఎలా ఉందంటే, ఇదే 1,20,00,000లో మీరు కనుక దుబాయ్లో ఒక స్టూడియో కనుక తీసుకుంటే మీకు 1,00,000 నుంచి 1,50,000 మధ్యలో రెంట్ వచ్చే అవకాశం ఉంది. అదే 2 కోట్లు పెట్టి మీరు ఒక కమర్షియల్ కనుక అక్కడ కనుక తీసుకోగలిగితే మీకు దాదాపుగా 2 lakhs అండ్ ఎబోవ్ మీకు రెంట్ వచ్చే అవకాశం ఉంది. అదే 2 కోట్లు పెట్టి ఇక్కడ విల్లా కొంటే, ఇక్కడ అపార్ట్మెంట్ కొంటే హైదరాబాద్లో మీకు గచ్చిబౌలిలో కొన్న 75 నుంచి 1,00,000 మధ్యలో రెంట్ వస్తే అక్కడ 2,00,000 నుంచి పైకి రెంట్ వచ్చే అవకాశం ఉంది. ఒక 5 కోట్లు పెట్టి లేదు 10 కోట్లు పెట్టి మీరు ఇక్కడ ఒక విల్లా 10 కోట్లు పెట్టి ఇక్కడ విల్లా కొనుక్కుంటే మీకు వచ్చే రెంట్ మా అంటే 2,00,000 లేదు 3,00,000 కన్నా ఎక్కువ రెంట్ రాదు. మరి అదే అంటే 3% మ్యాక్సిమం 10 కోట్లకి. సో 3,00,000 రెంట్ వస్తే అదే మీరు దుబాయ్లో కనుక ఇన్వెస్ట్ చేస్తే ఇదే 10 కోట్లు పెట్టి ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కనుక తీసుకుంటే 10 lakhs అండ్ ఎబోవ్ 10 to 15 lakhs దాకా కూడా మనకి రెంటల్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఫ్రెండ్స్ రెంటల్ కోసం ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఇవాళ మనం దుబాయ్ ది బెస్ట్ సిటీ అని చెప్పొచ్చు. ఇకపోతే గ్రోత్ విషయానికి వద్దాం. మీరు అందరూ అనుకోవచ్చు ఇంత పెద్ద కాస్టా దుబాయ్లో, వామ్మో వాయ్యో అని మనం గుండెలు బాదుకుంటాం. వాస్తవానికి హైదరాబాద్లో నార్మల్కి ప్రైమ్కు ఉన్న రేటును చూసే మనం గుండెలు బాదుకుంటున్నాం కదా. మరి దుబాయ్ని ఒక్కసారి ఆలోచిస్తే మరి దుబాయ్ని దేంతో పోల్చాలి అని అంటే, దుబాయ్ని ఇతర దేశాల్లో ఉన్న పెద్ద సిటీస్తో ఒకసారి కనుక మనం పోలిస్తే మీరందరూ అనుకోవచ్చు టాప్లో ఉంది అనుకుంటారు. కానీ టాప్ 20లో కూడా దుబాయ్ ఈరోజు లేదు అంటే మీరు ఆశ్చర్యపోతారు. వరల్డ్లో టాప్ 20 సిటీస్లో కూడా దుబాయ్ లేదు. కాస్ట్ విషయంలో, రెంటల్ విషయంలో, గ్రోత్ విషయంలో కూడా. మరి దీనికన్నా అత్యధిక రెంటల్గా అది న్యూయార్క్ కావచ్చు, చైనాలో ఉన్న పెద్ద పెద్ద సిటీస్, మీరు ఫ్రాన్స్ కావచ్చు, ఇటలీ కావచ్చు, జపాన్లో టోక్యో లాంటి పట్టణం కావచ్చు. సో ఇట్లా ప్రతి సిటీ కూడా మీకు దీనికన్నా చాలా అత్యధికంగా ఉంది. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కనుక మనం దుబాయ్లో కనుక ఇన్వెస్ట్ చేసుకుంటే 2040 కల్లా దుబాయ్ ఈరోజు ఫస్ట్ నుంచి దాదాపు 30+లో ఉంది. 30 తర్వాత సిటీస్లో ఉంది. ప్రైస్లో కానీ ఇంకా దేంట్లో చూసుకున్నా టాప్ 10లోకి రాబోతుంది 2040 కల్లా. అంటే గ్రోత్ ఏ లెవెల్లో ఉండబోతుందో ఒకసారి ఊహాకందనంత ఉంది అనేది వాస్తవ సత్యం. ఒకసారి మీరు ఆలోచించుకోండి. సో టాప్ 30లో ఉన్న ఒక సిటీ టాప్ 10లోకి పోవడానికి సిద్ధంగా ఉంది. ప్లాట్ఫామ్పై ట్రైన్ సిద్ధంగా ఉంది దుబాయ్ ఈరోజు. ఫుల్లీ విజనరీతో దుబాయ్ లో కన్స్ట్రక్షన్ రంగం నడుస్తూ ఉంది. మరి అంత గ్రోత్ అవకాశం ఉన్నటువంటి, అంత స్కోప్ ఉన్నటువంటి ప్లేస్లో ఈరోజు కనుక మనం డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే 1 కోటి నుంచి మొదలు పెడితే 10 కోట్లు లేదా 50 కోట్లు 100 కోట్లు మీరు ఎంత ఇన్వెస్ట్ చేసినా అక్కడ చేసే ఇన్వెస్ట్మెంట్కి అక్కడ ట్యాక్సీ లేదు. మీకు గోల్డెన్ వీసా ఫెసిలిటీ, 5 కోట్ల రూపాయల ప్రాపర్టీ కొనుక్కుంటే ఎన్నిసార్లు అయినా దుబాయ్కి మనం అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. ఆడ బిజినెస్ కూడా పెట్టుకోవచ్చు. ఆడ మనం ఏదైనా చేసుకోవచ్చు. దుబాయ్లో పోయి ఇల్లు కట్టుకొని కూడా ఉండొచ్చు, ఇల్లు కొనుక్కొని కూడా ఉండొచ్చు. సో కాబట్టి మంచి ఫ్రీలాన్స్ సిటీ దుబాయ్ ఈరోజు. ప్రపంచ దేశాల్లో అత్యధిక గ్రోత్ ఉన్న సిటీ, మంచి రెసిడెన్షియల్ పరంగా టాప్ సిటీ, దాదాపు 100 కంట్రీస్కి 4 గంటల్లో జర్నీకి అవైలబుల్గా ఉన్న సిటీ, ప్రపంచంలోనే అత్యంత పెద్ద ఎయిర్పోర్ట్ని వాళ్ళు ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అలాగే ప్రపంచంలో అత్యంత సుందరమైనటువంటి బీచ్ల్ని వాళ్ళు తయారు చేస్తున్నారు. ప్రపంచంలోనే ఇవాళ వాళ్ళు ఒక క్యాసినోని పెట్టబోతున్నారు. ఈ క్యాసినో కూడా వరల్డ్లో ది బిగ్గెస్ట్ క్యాసినో పెట్టబోతున్నారు. వాళ్ళ దగ్గర వరల్డ్ బిగ్గెస్ట్ స్టేడియంస్ ఉన్నాయి. అది క్రికెట్ స్టేడియం కావచ్చు, ఇంకా ఏ గేమ్స్కైనా. ఈవెన్ కార్ రేసింగ్ స్టూడియో కూడా దుబాయ్లో అత్యంత ఇదిగా ఉంది. సో అన్ని రంగాల్లో దుబాయ్, మీరు బుర్జ్ ఖలీఫా తీసుకోవచ్చు, దుబాయ్ మాల్ తీసుకోవచ్చు, పెద్ద పెద్ద కట్టడాలు, అది సాఫ్ట్వేర్, ఏ రంగంలో తీసుకున్నా ఈరోజు దుబాయ్
ది బెస్ట్గా ఉంది అనడంలో ఆశ్చర్యం లేదు. గ్రోత్లో కూడా 2040 వరకు ది బెస్ట్ ఉండబోతుంది అనడంలో కూడా ఆశ్చర్యం లేదు. మీకు ఇంకా దుబాయ్కి సంబంధించిన విషయాల మీద ఇంకేమన్నా నాలెడ్జ్ అవసరం ఉన్నా మా నెంబర్ మీకు అందుబాటులో ఉంది, మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కొంత జాగ్రత్త వహించండి, ఎందుకంటే చాలామంది మీడియేటర్స్ ఉన్నారు. మీకు సరైన అవగాహన లేని వాళ్ళతో వెళ్ళినప్పుడు ఎంతో కొంత ప్రాబ్లమ్ని కూడా ఫేస్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు మనకి దుబాయ్లో మన తెలుగు వాళ్ళే అత్యంత అక్కడ పెద్ద స్థాయిలో పెద్ద పొజిషన్లో ఉన్నారు. 10 దేశాల నుంచి కూడా నెట్వర్క్ నడిపించే వాళ్ళు మన తెలుగు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మనకు అత్యంత సన్నిహితులుగా ఉన్నారు. వాళ్ళు మనకు డైరెక్ట్ యాక్సెస్ ఇచ్చారు. మనం ఇక్కడ డబ్బులు ఉంటే చాలు, మన దగ్గర క్యాష్ డబ్బులు తీసి ఈడబెడితే అక్కడ మన పేరు మీద అపార్ట్మెంట్ కూడా లేదు వీళ్ళ ఇని మన పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోయే విధంగా లీగల్గా వెరీ ఎథికల్గా జెన్యున్గా ట్రాన్సాక్షన్ చేసుకునే విధంగా ఫెసిలిటీస్ ఉన్నాయి. కాబట్టి వీటిని మా ద్వారా మీరు వినియోగించుకుంటే రిస్క్ తక్కువగా ఉంటుంది, ప్లస్ బెస్ట్ ఆపర్చునిటీని కూడా మీరు అందుకుంటారని ఆశిస్తున్నాం. సో ఇంకా పూర్తి వివరాలు ఏమైనా అవసరం ఉంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. మా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, వాట్సాప్లో సంప్రదించండి. సో రానున్న రోజుల్లో ఇంకా మీకు మంచి మంచి వీడియోలు వివరణాత్మకంగా అందిస్తాం. ఈ వీడియోని ఫుల్ వీడియో చూడండి దయచేసి, మొత్తం చూస్తేనే మీకు అర్థమవుతుందని తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.